ఎంబీబీఎస్ అయిన తర్వాత ఇండియాకొచ్చి ప్రాక్టీస్ చేయాలంటే ఎఫ్ఎంజీఈ ఇప్పుడేదో కొత్తగా మళ్ళీ నెక్స్ట్ అనే ఎగ్జామ్ ఏదో ఉంటుంది అంటున్నారు. అది కంపల్సరీగా అటెండ్ చేయాలి అంటున్నారు. దాని గురించి మీరేమంటారు సార్? సో మీకు ఇంతకు ముందు చెప్పాను ఎంసీఐ ఉన్నప్పుడు రూల్స్, ఎన్ఎంసీ ఉన్నప్పుడు వచ్చిన రూల్స్ గురించి. అలాగే ఈ లైసెన్సింగ్ ఎగ్జామ్ ఏంటంటే అబ్రాడ్ వెళ్ళి చదువుకొని వచ్చే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అనేది రాయటం మ్యాండేటరీ, అది రాస్తున్నారు. అయితే ఇప్పుడు ఎఫ్ఎంజీని రీప్లేస్ చేస్తూ ఎన్ఈఎక్స్టీ అనే ఎగ్జామ్ వచ్చింది. అంటే లైసెన్సింగ్ పాలసీ ఇండియాలో కూడా మారిపోయింది. ఇండియాలో ఇప్పుడు లైసెన్సింగ్ పాలసీ ఏంటి? ఎన్ఈఎక్స్టీ, నేషనల్ ఎగ్జిట్ టెస్ట్. ఈ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది ఎన్ఎంసీ యాక్ట్ 2019 అంటే నేషనల్ మెడికల్ కమిషన్ 2019లోనే ఒక యాక్ట్ రూపంలో తీసుకొచ్చింది. దాంట్లో చాలా క్లియర్గా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ గురించి చెప్పడం జరిగింది. అండ్ ఈ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది ఇండియాలో చదివే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కూడా ఆ ఎగ్జామ్ పాస్ అయితేనే వాళ్ళకి రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. బయట అంటే అబ్రాడ్లో చదువుకొని తిరిగి వచ్చిన పిల్లలైనా సరే ఇక ముందు ఎన్ఈఎక్స్టీ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ ఎగ్జామ్ మాత్రమే రాయాలి. వాళ్ళకి కూడా అప్పుడే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వటం జరుగుతుంది. అంటే మీరు ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా డిఫరెన్స్ ఏం లేదు. ఎవరైనా సరే కామన్గా ఎన్ఈఎక్స్టీ ఎగ్జామ్ రాయాల్సిందే. అది పాస్ అయిన పిల్లలకి మాత్రమే ఇండియాలో డాక్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్దర్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళాలన్నా లేకపోతే డాక్టర్గా ప్రాక్టీస్ చేయాలన్నా జాబ్ చేయాలన్నా కూడా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది మ్యాండేటరీ కింద పాస్ అవ్వాల్సిందే.